వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ప్రస్తుతం ఏపీలో ప్రజెంట్ హాట్ టాపిక్గా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి వీటికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ ప్రజలకు ఇప్పటికే తెలిసే ఉంటాయి. కానీ ఫస్ట్ కొంచెం రివైండ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ పాయింట్లోకి వద్దాం. కల్తీ లడ్డు ఆరోపణలపై రీసెంట్గా సిట్ విచారణ చేసింది. తర్వాత వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంతకాలం ఈ అంశం నివురుగప్పిన నిప్పులా ఉన్నా కానీ కొన్నాళ్ళు హాట్ టాపిక్గా నడిచినా ఇంకొన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉందన్నమాట. ఆ అంశం మళ్ళీ ఒక్కసారి బగ్గుమందనే చెప్పాలి మనం. ఎందుకంటే అందులో జంతువుల కొవ్వు లేదు అని వచ్చింది నివేదిక అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తోంది. మరి ఆ పాయింట్ని పట్టుకుని కూటమిని టార్గెట్ చేస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసింది అసలు కూటమి అంటుంది. అంటే కల్తీ లేనటువంటి లడ్డుని కల్తీ ఉంది అని చెప్పి ప్రజల్ని పక్కదోవ పట్టించింది, భక్తుల మనోభావాలతో ఆడుకుంది అనేటటువంటిది ఇక్కడ వైసీపీ చెప్పాలనుకుంది. మరి అదే చెప్తూ కూడా వచ్చింది. అయితే కూటమి నాయకులు అన్నది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోందన్నమాట. ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. అయితే ముఖ్యంగా టీడీపీ మాత్రం జంతువుల కొవ్వు లేదు అన్న నివేదిక వచ్చినా దాంట్లో జంతువుల కొవ్వు లేదు అనే నివేదిక వచ్చిందని ప్రచారం చేసుకుంటుంది. కానీ సరే అది ఆ విషయం అలా ఉన్నా కానీ అసలు కల్తీ జరగలేదు అని అయితే ఆ నివేదికలో లేదు అనేటటువంటిది. అంటే ఆ ల్యాబ్లో 10% కంటే ఎక్కువ ఉంటేనే కనపడుతుంది దాంట్లో జంతువుల కొవ్వు ఉందా ఇంకేముంది అనేది. కాకపోతే 10% అంటే తక్కువ ఉంది, అక్కడ ఉంది కాబట్టి అందులో ఉందనే ఉంది అనేటటువంటిది కూటమి చెప్పాలనుకున్న విషయం అనమాట. కానీ వైసీపీ మాత్రం ఆ నివేదికని మాత్రమే హైలైట్ చేస్తూ అందులో లేదు అనేటటువంటిది చెప్పాలనుకునే ప్రయత్నం చేసింది. మరి ఆ నివేదికను పట్టుకుని వైసీపీ తప్పుదో పట్టిస్తుంది అని టీడీపీ చెప్తోంది. ఆ నివేదికను పట్టుకొని దీన్ని ఇంకొంచెం గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళు పాప ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తూ ఆ రోజు ఏదైతే చెప్పారో దాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి అనేటటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. దానికోసం అని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు వేయించడం జరిగింది. మహాపాపం అనేది నిజం అనేటటువంటిది ఆ ఫ్లెక్సీల యొక్క ఇది. ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పరిస్థితి అనేది ఇంకొంచెం విషమించింది, తారాస్థాయికి చేరిందని చెప్పాలి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే సిట్ నుంచి ఛార్జ్ షీట్లో ఆ విషయాలు వచ్చాయో, సిబిఐ ఆ నివేదికను బయటపెట్టిందో అప్పుడు వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సైలెంట్గా ఉన్నటువంటి పార్టీకి ఒక ఆయుధం దొరికింది. ఆ ఆయుధాన్ని తీసుకొని అంబటి రాంబాబు అనేది సీన్లోకి దిగారు. ఆయన ఎంట్రీతోనే మొత్తం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తలకు దారి తీసింది అనేటటువంటిది మనం చూస్తేనే తెలుస్తుంది. మరి టీడీపీ ఏర్పాటు చేసిన మహాపాపం నిజం ఫ్లెక్సీలు వేశారు కాబట్టి ఆ ఫ్లెక్సీలను తీసివేయండి, ఎందుకంటే అక్కడ పాపం జరగలేదు, ఇది కావాలని కూటమి అలాగే టీడీపీ నాయకులు ప్రజల్లో ఇటువంటి అపోహలు సృష్టించారు కాబట్టి దాన్ని తీయండి. సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా పోస్టర్లు వేసి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటిది చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ ఫ్లెక్సీలు తీస్తారా లేకపోతే నేను రేపు వచ్చి ఆ ఫ్లెక్సీలను తీసేయడం జరుగుతుంది అనేటటువంటిది వార్నింగ్ ఇచ్చారు. వెళ్ళడం అంటే ముందు రోజే చెప్పి మరీ వెళ్ళారనమాట అక్కడికి. తర్వాత రోజు ముందు రోజు చెప్పారు, ఆ తర్వాత రోజు వెళ్ళారు. అంటే ఇటువంటిది ఏదో జరుగుతుందని అంబటి రాంబాబుకు తెలియదా అనేటటువంటిది ప్రజల నుంచి వస్తుంది. అంటే ముందు రోజు ఆయన రెచ్చగొట్టిందే కదా, ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నాను, ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళి దాన్ని తీస్తానంటే ఆటోమేటిక్గా అది చెప్పిన తర్వాత ఆ ఫ్లెక్సీని ఎలా తీస్తారు అనేటటువంటిది కూటమి కానీ ఇటు టీడీపీ కానీ వీళ్ళు ఎవరన్నా కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు కదా అని అది తెలిసిందే ప్రజలందరికీ. ఇదొక ప్రశ్న. సరే, అక్కడ అదే జరిగింది కూడా. అలాగే కూటమి శ్రేణులు కూడా వచ్చారు, ఏదైతే ఆయన చెప్పాడో ఫ్లెక్సీలు తీస్తానని చెప్పి అదేవిధంగా ఆయన వెళ్ళడం, అలాగే కూటమి శ్రేణులు కూడా అడ్డుకోవటం, సహనం కోల్పోయినటువంటి అంబటి వాళ్ళని తిట్టడంతో పాటు సీఎం చంద్రబాబును కూడా అసభ్య పదజాలంతో దుర్భాషలు ఆడటం, అరెస్టు కూడా ఆ తర్వాత టీడీపీ శ్రేణులు కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి గందరగోళం సృష్టించారు, దాడి చేశారు, ఇంటిపై ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, అవన్నీ కూడా చూస్తాం. అయితే ఇదంతా ఇలా ఉంటే అంబటి రాంబాబు అరెస్ట్ అన్యాయం అంటూ ఆయన కూతురు మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, కొన్ని విమర్శలు చేయడం కూడా జరిగింది. అంటే తన తండ్రి పశ్చాత్తాపం చెంది, అంటే ఆ దుర్భాషలు నేను ఆడాల్సింది కాదు, కానీ ఆ టైంలో నేను అన్నాను కాబట్టి ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నానని చెప్పిన తన తండ్రిపై ఈ విధంగా తన ఇంటిపై కూడా దాడి చేశారు.
మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ అలాగే మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో ఒకటి పెమ్మసానిపై విమర్శలు చేశారు. సరే, ఆ విమర్శలు ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియోలో పెమ్మసాని ఏ వ్యాఖ్యలు చేశారు, అంబటి రాంబాబు కూతురు ఎందుకు ఆయన మీద విమర్శలు చేశారు అనేటటువంటిది ఇక్కడ ఇప్పుడు చూసాం. మరి ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం. అందులో అంబటి రాంబాబు గారి కూతురు ఏమన్నారో ఆ వ్యాఖ్యలపై అనేది కూడా ఇప్పుడు చూద్దాం. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళు అయితే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమ్మసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ. నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. సరే, ఈ 2 వీడియోలు చూసాం కదా. చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలన్నీ ఎందుకు ప్లే చేసామనేది అర్థమవుతుంది. ఎవరిని వదిలిపెట్టం. సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం చూశారు కదా. ఇందులో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి? సినిమా చూపిస్తాను అంటాం. మనం ఫస్ట్ చూసిన పెమ్మసాని చెప్పిన దానికి, అలాగే లాస్ట్ వీడియోలో చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా రానున్న కాలంలో సినిమా చూస్తారు అనేటటువంటిది చెప్పారు. మరి అది మొదలుపెట్టింది ఎవరు? సినిమా చూస్తారని మొదలుపెట్టింది సాక్షాత్తు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఆనాడు ఆ మాట అన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో సినిమా చూపిస్తాము అనేటటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మరి అంబటి రాంబాబు గారు కూడా చూసే ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఒకటి, అదే పదం వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళ అధినేత చెప్పినప్పుడు అది కరెక్ట్గా అనిపించింది. మరి అదే సినిమా అన్న పదం ఇంకెవరన్నా కానీ తప్పంటే ఎలా? అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది తప్పైతే అది తప్పైనట్టే కదా. మరి అంబటి రాంబాబు గారి కుమార్తె బహుశా గతంలో ఆ వీడియో చూడలేదేమో, లేకపోతే ఆమెకి దానిపై అవగాహన లేదేమో. మరి చూస్తే మాత్రం బహుశా పెమ్మసానిపై రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో. ఒకవేళ ఆ వీడియో చూస్తుంటే ఆ పాయింట్ మీద రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో. సరే, ఇక్కడ పెమ్మసాని అనేది ఏంటో చూసాం కదా. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పెమ్మసాని ఆ వీడియోలో. మరి చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయనకు ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునే వరకు కూడా రాష్ట్రం మీదే తప్ప దేని మీద ధ్యాస ఉండదు. అలాంటి వ్యక్తి గురించి అంబటి ఇలా మాట్లాడారంటే ఎంత బరి తెగింపు అనేది అర్థమవుతుంది. అంబటి రాంబాబు ఇప్పటి వరకు చేసినవన్నీ ప్రభుత్వం పార్టీ సహనంతో భరించాయి. మీరు నిజమైన సినిమా త్వరలో చూస్తారు అనేటటువంటిది పెమ్మసాని చెప్పిన మాట. 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పారు. ఆ ట్రీట్మెంటు బరి తెగించే మాట్లాడే వారందరికీ గుణపాఠంగా ఉండబోతోంది అనేటటువంటిది పెమ్మసాని చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే చట్ట ప్రకారం సినిమా చూపిస్తారా, లేక తమ బలగంతో సినిమా చూపిస్తారా అన్నది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అంటే సినిమా చూపిస్తాం, రెడ్ బుక్ ప్రకారం శిక్షిస్తాం, లేదా డిజిటల్ బుక్లో రాసేస్తాం, అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం. ఈ పదాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, లేదా కూటమిలో కానీ కొంతమంది నాయకులు వాడుతున్నారు. మరి నిజంగా ఇటువంటి ఈ పదాలు వాడటం అనేది నిజంగా కరెక్టేనా? మరి గతంలో జగన్ కూడా ఇదే సినిమా చూపిస్తామన్నారు కదా. మరి అప్పుడు అంబటి రాంబాబు స్పందించి వివరణ ఇచ్చి ఉంటే, ఆయనకి చెప్పుంటే, లేదా ఇంట్లో ఆ డిస్కషన్ నడుచుంటే ఇప్పుడు ఆయన కూతురి వ్యాఖ్యలకు మద్దతు పలికేది కాదేమో. ఆ సినిమా చూపిస్తామనే దానికి అంబటి రాంబాబుకు మద్దతు పలుకుతూ ఇలా విమర్శించే వాళ్ళు కాదేమో. కానీ ఇప్పుడు సపోర్ట్ చేసి ఆ రోజు వైసీపీ కింద వేస్తే కరెక్ట్ కాదు కదా. వైసీపీ కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు కదా. మరి నిజం చెప్పాలంటే అసలు ముందు రోజు అంబటి మహాపాపం ఫ్లెక్సీని తొలగించాలని, లేదంటే తానే తొలగిస్తా అని చెప్పడం నిజంగా జరిగిందే కదా. మరి ఆ ఫ్లెక్సీలకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు. మరి గుడికి వెళ్ళినా కానీ, పక్కన ఉన్నటువంటి ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళినా కానీ దానికోసమే వచ్చారని చెప్పి జరిగిన మాట అయితే అక్కడ సిట్యువేషన్ అయితే అదే జరిగింది. అసలు చెప్పాలంటే ఆ విషయానికి ఆజ్యం పోసింది అంబటి రాంబాబు అన్నట్టుగానే కనబడుతోంది.
సరే ఏదైనా కానీ అభ్యంతరాలు ఉంటే కల్తీ లడ్డు జరిగిందనో లేకపోతే జరగలేదనో లేకపోతే ఇంకేదన్నా కానీ ప్రజలకు చెప్పాలంటే ఆ అభ్యంతరాలు ఉంటే మీడియా ముఖంగా ఖండించాలి, న్యాయస్థానాలను ఆశ్రయించాలి, ప్రజలకు బయట పెట్టాలంటే సాక్ష్యాధారాలతో బయట పెట్టాలి. కానీ మరి ఇక్కడ చేసింది ఏంది? ఛాలెంజ్లు చేసుకున్నారు, రెచ్చగొట్టారు. మరి పరిస్థితి అదుపు తప్పాక ఒకరికొకరు దాడులు చేసుకున్న తర్వాత అరుపులు గోలలు ఇవన్నీ అయిన తర్వాత దాడి అంటున్నారు. మరి ఇంత 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి అంబటి రాంబాబుకి ఈ పరిణామాలన్నీ ముందు ఊహించనివా అంటే ఖచ్చితంగా ఆయన ఊహించే ఉంటారు. మరి ఆ పార్టీకి కావాల్సింది ఏంటో ఈ పరిణామాలతో మరి ఆ పార్టీ అధినేతకి తెలియాలి, అంబటి రాంబాబుకి తెలియాలి. ఏదైనా కానీ తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా, అసభ్యకర వ్యాఖ్యలు చేసినా కానీ ఆ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా నాయకులైనా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయాలి. కానీ న్యాయస్థానాల్లో ఆధారాలతో నిరూపించుకోవాలి. కానీ ప్రజలకు నమ్మకం కలిగించి ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలి. కానీ ఈ సినిమాలు చూపించడం ఏంటో, కవింపు చర్యలు ఏంటో, బెదిరింపులు ఏంటో, దాడులేంటో కానీ ఇవన్నీ కూడా అధికారాన్ని తెచ్చిపెట్టవు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తుంటారు ఏ విధంగా జరిగింది ఏంటనేది. ఈ ప్రభావం ఖచ్చితంగా తర్వాతి ఎన్నికలపై అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి బెదిరింపులు కాకుండా నిజానిజాలు తెలిపే ప్రయత్నాలు చట్టపరంగా కానీ మీడియా ముఖంగా కానీ లేకపోతే ఇంకేదన్నా ఉన్నా కానీ అసెంబ్లీలకు వెళ్ళి అసెంబ్లీ ద్వారా కానీ తాము చెప్పాలనుకున్నది చెప్పి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏది బయట పెట్టాలనుకునేది అవన్నీ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం తర్వాత ఇప్పుడు బాగుండొచ్చు కానీ తర్వాత ఎన్నికల ఫలితాలపై అయితే ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.